వైద్యో నారాయణో హరి అంటారు. ప్రాణం పోసేది దేవుడైతే ప్రాణాలు నిలబెట్టేవారు డాక్టర్స్. అందుకే డాక్టర్లని దేవుళ్లతో సమానంగా పూజిస్తాం. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న ఈ డాక్టర్ క్రిమినల్గా మారిపోయాడు. తనకు తెలిసిన విద్యని రాంగ్ రూట్లో అప్లై చేసి భార్యని కూల్గా హతమార్చేశాడు. నార్మల్ డెత్ అని కథా స్క్రీన్ ప్లే రక్తి కట్టించాడు. బట్ క్యాలెండర్ మారేసరికల్లా కటకటాల పాలయ్యాడు. ఇంతకీ డాక్టర్ వేసిన స్కెచ్ ఏంటి? అది ఎలా బెడిసి కొట్టింది? బెంగళూరులో మహిళా డాక్టర్ చనిపోయింది. అందరూ నార్మల్ డెత్ అనుకున్నారు. 6 నెలలు గడిచాక తెలిసింది అది సహజ మరణం కాదని, పక్కా ప్లాన్డ్ మర్డర్ అని. మరి చంపిందెవరు? ఏ కారణంగా చేతికి మట్టంటకుండా మర్డర్ చేశారు? కృతికారెడ్డి, మహేంద్రారెడ్డి 2024 మే 26న పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇద్దరూ డాక్టర్లే. కృతిక స్కిన్ స్పెషలిస్ట్, మహేంద్ర జనరల్ ఫిజిషియన్. విక్టోరియా హాస్పిటల్లో ఒకే చోట పనిచేస్తున్నారు. పెళ్లైన కొన్ని రోజులకే కృతికాని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. తరచూ వాంతులు అవటం, వీక్గా ఉండటం, రక్త సంబంధిత సమస్యతో కృతిక ఇబ్బంది పడింది. ఇది ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు మహేంద్ర. భార్యకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనే సంగతి చెప్పకుండా పెళ్లి చేశారంటూ ఆగ్రహంతో రగిలిపోయాడు. పెళ్లైన 11 నెలలకే హత్యకు పథక రచన చేశాడు. భార్యని చంపాలని డిసైడ్ అయిన మహేంద్ర ఇందుకోసం కత్తులు కటార్లకు పని చెప్పలేదు. సుపారీ గ్యాంగ్ ని కాంటాక్ట్ చేయలేదు. డాక్టర్ వృత్తిలో ఉన్నాడు కదా, సైలెంట్ గా క్రైమ్ చేసి కథ నడిపించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 23న మార్తాళ్లిలోని తన నివాసంలో కృతిక స్పృహ కోల్పోయిందంటూ ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు మహేంద్ర. డైజెషన్ ఇష్యూస్, షుగర్ లెవెల్స్ పడిపోయాయని అక్కడి డాక్టర్లు చెప్పారు. ట్రీట్మెంట్ అందించేలోపే చనిపోయిందంటూ వైద్యులు నిర్ధారించారు. కృతిక నార్మల్ గానే చనిపోయిందని బంధువులందర్నీ మహేంద్ర నమ్మించాడు. భార్య చనిపోతే విషాదంలో ఉండాల్సిన మహేంద్ర హడావిడి చేయటం కృతిక సోదరి నిఖితారెడ్డికి అనుమానం తెప్పించింది. ఎక్కడో తేడా కొడుతోందని భావించి దర్యాప్తు చేయాలని పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు. బ్లడ్ శాంపిల్స్ FSL కి పంపించారు. ఆ రిపోర్ట్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. కృతిక శరీరంలో అనస్థీషియా ఆనవాళ్లున్నాయన్నది రిపోర్ట్ సారాంశం. ఎస్, సోదరి నిఖిత అనుమానం నిజమైంది. కృతిక నార్మల్ గా చనిపోలేదు, భర్తే చంపేశాడు. సాధారణంగా ఆపరేషన్ థియేటర్లో పేషెంట్లకి మత్తు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. వాటిని భార్య కృతికకి నేరుగా నరాల నుండి ఇంజెక్ట్ చేశాడు. అలా 2 రోజుల పాటు మత్తు ఇంజెక్షన్ ఇవ్వటంతో ఓవర్ డోస్ కారణంగా కృతిక చనిపోయింది. ఈ భయంకరమైన నిజం తెలుసుకుని కృతిక కుటుంబం గుండెలు బాదుకుంది. మహేంద్రని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని వేడుకున్నారు. FSL రిపోర్ట్ వచ్చిందనే సమాచారం తెలియగానే మహేంద్ర జాడ లేకుండా పోయాడు. దీంతో దేశం దాటి వెళతాడనే అనుమానంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహేంద్రని మణిపాల్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రాణం పోయాల్సిన డాక్టరే మరో డాక్టర్ ప్రాణం తీశాడు. మైండ్లో క్రిమినల్ ఆలోచనలు పెట్టుకున్న మహేంద్ర అందరి మధ్య మంచివాడిలా కట్టింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అతని క్రైమ్ నేచర్ తెలుసుకుని తోటి వైద్యులంతా షాక్ అయిపోయారు. ఇలాంటి వాడిని ఊరికే వదలద్దని బహిరంగంగా శిక్షించాలంటోంది బాధిత కుటుంబం.